హాయ్ నమస్తే, నేను మీ బుజ్జిబాబు కూచిపూడి. ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడానికి వచ్చాం. అతను 20 సంవత్సరాలుగా జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ జాతీయ దినోత్సవం నవంబర్ 16వ తారీఖున ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని మంత్రివర్యులు సచివాలయంలో కొలుసు పార్థసారథి గారి చేత ఆవిష్కరించడం జరిగింది. ఏదన్నా కార్యక్రమం చేస్తే ఏదో ఒక 5 పేపర్లోనో 3 పేపర్లోనో వస్తాయి, కానీ ఆ పుస్తక ఆవిష్కరణ అనేది తెలుగు ప్రతి ఒక్క పత్రికల్లో వచ్చింది. అతనే మన రాజారత్నం గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జర్నలిస్టులు బేసిక్స్ అని రాయడానికి మీకు అసలు ఏముంది, ప్రత్యేకత ఏంటి, అసలు మీరు ఎందుకు రాయగలిగారు ఈ పుస్తకం ఎందుకు రాయటం అనేది కాదండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం అనేది, జర్నలిస్టులు అనే దాని విషయానికి వస్తే రాష్ట్రంలో ఏ పత్రికలైనా ఏ జర్నలిస్టులైనా సరే వార్తలను రాయటంలో కానీ ఒక వార్త కథనాలు రాయటంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని కారణంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. అవును. సోషల్ మీడియా ప్రభావం ఎలా పెరిగిందంటే వార్తలు రాసే వివాదాలకు కారణం అవుతుంది ప్రధానంగా. అవునవును. ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అంటే, మీడియా అనేది ఒక కొత్త రకమైనటువంటి ప్లాట్ఫామ్ మీదకి ఎక్కింది. అంటే ఇన్నాళ్ళు మనకి ఒక పేపరు, ఒక ఛానల్ అలా వచ్చాయి. అవును. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్, పీడిఎఫ్ పేపర్స్, వెబ్, క్రాస్ మీడియా, ఇట్లా రకరకాలుగా మీడియా అనేది బాగా విస్తరించుకుంది. ఒకప్పుడు జర్నలిస్ట్ అవ్వాలంటే కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఇప్పుడు జర్నలిస్ట్ అవ్వడానికి ప్రత్యేకతలు అనేవి ఏమీ అవసరం లేదు. రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ మీద ఏదో ఒకటి వాళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనేటువంటి భావంతో ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మీడియా అని చెప్పేసి, జర్నలిస్ట్ అని చెప్పేసుకొని ఎవరి ఇష్టం వచ్చినటువంటి కంటెంట్ దాంట్లో ఇన్పుట్ చేసేస్తున్నారు. ఓకే ఓకే. ఇక్కడ ప్రధానంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి. అదండి మెయిన్. అలాగే ఈ పుస్తకం రాయటానికి గల కారణము లేకపోతే మీకున్న అర్హత ఏందని మీరు నన్ను అడిగారు. అవును. నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా కొత్తలో మీడియాలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. కొన్ని ఆర్టికల్స్ రాయాలన్నా, ఒక వార్త రాయాలన్నా కానీ కొంత ఇబ్బందులు ఉండేవి. తెలిసేది కాదు ఎలా రాయాలి ఏంటి అనేది. నాకు కూడా గురువులు ఉన్నారు. గురువులు కూడా మంగళగిరిలోనే ఉన్నారు నాకు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే, నేను జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేశాను. ఎంఏ మాస్టర్ డిగ్రీ నాది. ఓకే ఓకే. అట్లాగే ఎంఏ, ఎంపీలు, పిహెచ్డి అనేది చదువుతూ ఉండగానే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్, లీడింగ్ ఛానల్ ఆ రోజుల్లో 2007లో వచ్చింది ఆ ఛానల్. ఆ ఛానల్లో నేను ఒక రిపోర్టర్గా అప్పటికే జాయిన్ అయిపోయాను. జర్నలిజం చదువుతూనే. అట్లా జర్నలిజం చదువుతూనే టీవీ ఆ ఛానల్లోకి నేను స్టాఫ్ రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యాను అనమాట అప్పట్లోనే. ఇక అది తీసేస్తే ఇక దాంతోపాటు నా ప్రయాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు, అంటే 19వ సంవత్సరం నడుస్తుంది. ఇంకొక 6 నెలలు 7 నెలలు గడిస్తే ఒక 7 నెలలు, ఇంకొక 7 నెలలు గడిస్తే 20లోకి ఎంటర్ అయిపోతాం. 20 సంవత్సరాల్లోకి ఎంట్రీ అయిపోతాం. 20 సంవత్సరాల అనుభవం. ఓకే. ఫీల్డ్లో అనుభవం. ఓకే ఓకే. జర్నలిజం ఫీల్డ్లో అనుభవం 20 సంవత్సరాలు. ప్రజల మధ్య తిరిగి ప్రజల దగ్గర సమాచారం సేకరించడం, వార్తలు సేకరించడం, ప్రత్యేక కథనాలు రాయటం, ఇట్లా 20 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. దాంతోపాటు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేయటం అది ఒక అనుభవం. ఈ అనుభవాలతో ఈ 20 సంవత్సరాల్లో నేను చూసినటువంటి జర్నలిస్టులు కానీ, జర్నలిజం ఎలా ఉందనేది కానీ, అట్లాగే జర్నలిజంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆర్టికల్స్ ఎలా రాస్తున్నారు, ఇవన్నీ కనిపెడుతున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావమే ద్వారానే జర్నలిజం అనేది కొంచెం అది అదుపు తప్పినట్టు అనిపిస్తుంది మెయిన్. ఓకే ఓకే. అయితే ఈ సోషల్ మీడియా అనేది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఏంటంటే మెయిన్ సోషల్ మీడియా అనే దాన్ని తప్పుగా పట్టడం కన్నా కూడా మీడియా అనేది డెవలప్ అవుతూ వచ్చింది. ఒకప్పుడు మనకి రేడియో ఉండేది. ఆ రేడియోకి ముందు డప్పు కొట్టి ప్రచారం మనకి న్యూస్ తెలియజేసేవాడు. అట్లా దూరదర్శన్ తర్వాత శాటిలైట్ ఛానల్స్ అయిపోయి, అంటే ఇప్పటికే ఉన్నాయి శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవే ఛానల్స్ కూడా శాటిలైట్ ఛానల్స్ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. అట్లాగే పేపర్, న్యూస్ పేపర్ అనేది ఫిజికల్ కాపీ పట్టుకొని చదివితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలామంది. అటువంటి రోజులు కూడా పోయి అవి కూడా పీడిఎఫ్లు వచ్చేసింది. ఇవి కూడా పీడిఎఫ్ శాటిలైట్ ఛానల్స్ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి పీడిఎఫ్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా అనేది బాగా పెరిగిపోయింది, విస్తరించిపోయింది. ఎక్కడ అర్హతలు లేవు. ఒక వార్త రాయటం తెలియదు, ఒక కథనం రాయటం తెలియదు, దాని జర్నలిజం విలువలు తెలియవు, ఇవన్నీ తెలియదు. ఒక వార్త కానీ ఒక వార్తా కథనం కానీ రాయాలంటే ఎలిమెంట్స్ ఆఫ్ జర్నలిజం ఏం చెప్తుందంటే 400 ప్రపంచవ్యాప్తంగా 400 రకాల కోడ్స్ ఉంటాయి. 400 రకాలు 400 రకాల కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి కాశ్మీర్ వెళ్తాం. కాశ్మీర్ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాశ్మీర్ పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల డ్రెస్ ఒక రకంగా ఉంటుంది. అక్కడ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఒక రకంగా ఉంటాయి. వీటిని అన్నిటినీ మనం ఎక్కడున్న వాటితో పోల్చి మనం అక్కడ వార్తా కథనాలు రాయకూడదు. అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ అక్కడ తగ్గ విధంగానే వార్తలు రాయాలి. అది ఒక కోడ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోడ్స్లో అది ఒక కోడ్. ఈ కోడ్స్ చాలా మందికి తెలియదు. అది ఒకటి. అట్లా అన్ని ప్రాంతాలకు అట్లాగే ఉంటాయి చాలా వరకు. ఇటు మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళామనుకోండి, అటు ఒక రకంగా ఉంటుంది. అలా ఉంటాయి. ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి మనం ప్రాంతాన్ని గౌరవిస్తూ మీరు వార్త రాయాలి అంటారు, ఏది పడితే అది రాయకుండా. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మనం నిజాన్ని రాయాలి. అక్కడ ఏమున్నా సరే మనం నిజాన్ని రాయాలి. ఈ నిజాన్ని రాసేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఒకసారి అవకాశం పట్టాలి, ఆలోచన చేయాలి. ఇది మనం రాయొచ్చా రాయకూడదా, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఇటువంటివన్నీ ఆలోచించాలి. సార్, ఇప్పుడు జర్నలిస్టులు కొంతమంది దీంట్లో మీరు రాసింది, కొంతమంది జర్నలిస్టులు ఇప్పుడు ఏది పడితే అది రాసేస్తున్నారు, వీళ్ళు ఒక ఇదిగా అయిపోతున్నారు. ఇప్పుడు వచ్చే పాత జర్నలిస్టులకి, నెక్కచ్చిగా రాసే జర్నలిస్టులకి, ఇప్పుడు వచ్చే జర్నలిస్టులకి చాలా తేడా ఉందని చెప్పి దీంట్లో రాశారు. ఓకేనా? ఇప్పుడు వచ్చే జర్నలిస్టులని వాళ్ళని కట్టడి చేయలేమంటారా? ఇప్పుడు ఏది పడితే అది రాసే వాళ్ళని కట్టడి కాదండి. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఒకటి చెప్పుకున్నాము. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అంటే రకరకాలుగా మన భావాలను వ్యక్తం చేయొచ్చు. ఆ భావాలను వ్యక్తం చేయొచ్చు కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవటానికి కూడా రైట్స్ లేవు. దీన్ని ఒక రకంగా పత్రిక స్వేచ్ఛ అనే లెక్కలో చెబుతారు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ పరంగా పత్రికా స్వేచ్ఛ అనేది దానికి ప్రత్యేకంగా చట్టం ఏమి లేదు. ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో దాంట్లోకి ఇన్క్లూడ్ అవుతుంది ఇది, అంతే. ఓకే సార్, ఇప్పుడు ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జర్నలిస్టులు కొంతమంది కొన్ని పార్టీలకి ఇలా అంకితం అయిపోయారు. అంటే ఆ పార్టీల్లో కూడా ఇలా ఉండొచ్చు, ఈ పార్టీలో కూడా జర్నలిస్టులు ఉండొచ్చా అనేది నీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే పార్టీకి సంబంధించినవి ప్రజలకి రుద్దేయొచ్చా? ఒకటి చెప్పాలండి, ఇక్కడ జర్నలిజం అంటే ఒక నిజం. అవును, జర్నలిజం అనేది నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పత్రిక కానీ ఒక ఛానల్ కానీ ప్రచురణ ప్రసారాలు చేసే విషయానికి వచ్చినప్పుడు జర్నలిజం నిజం చెబుతుందనేటువంటి ఆలోచన నమ్మకంతోనే ఉన్నారు ప్రజలు, ఎక్కడ ప్రజలైనా. అందుకే
ఒక పత్రిక అయితే ప్రచురణ కాబడినటువంటి అక్షరబద్ధంగా ఉన్నటువంటి ఒక కథనానికో ఒక వార్తకో ప్రజలు ఈజీగా నమ్మేసేస్తారు. అవును అవును, చాలా ఈజీగా అక్షరం అచ్చు కాబడి ఒక కథనమో ఒక వార్త వస్తే అది మన ముందుకు వస్తే, మన ఇంటి ముందుకు వస్తే అది పొద్దున్నే మనం చదివేటప్పుడు అవును అది నిజం అనేసి నమ్మేస్తాడు. అవును, చదువుకొని ఉన్నవాడై ఉండొచ్చు, చదువు రాని వాళ్ళైనా సరే పక్కన వాళ్ళ చదివించుకొని అయినా ఉండొచ్చు. ఏంటంటే అక్కడ ప్రధానంగా మైండ్ ఆలోచన విధానం, అది అక్షరం అచ్చు కాబట్టి మన ముందుకు వచ్చిందంటే ఇది నమ్మాల్సిన అవసరం ఉంది మనకి అనే దాని లెక్కలో ఉంటారు. ప్రచురణ అది, ప్రసారం కూడా అలాగే తయారైంది. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, ఏదైనా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, అక్కడ ఏది చెప్తే అదే నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. ఇక టోటల్గా మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేసరికి జర్నలిజం అనేది ఒక రకంగా వ్యాపారం అయిపోయిందని చెప్పాలి. ఓకే, చెప్పటానికి కూడా బాధాకరంగా ఉంటుంది. వ్యాపారం అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అతనికి ప్రచారం కావాలి, లేకపోతే అతను చెప్పేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక పత్రిక ద్వారా ఒక ఛానల్ ద్వారా వెళ్తే ప్రజలు నమ్ముతారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక పత్రిక ద్వారా ఒక ఛానల్ ద్వారా వెళ్తే ప్రజలు నమ్మేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది పార్టీ వ్యక్తులు ఒక ఛానల్నో ఒక పేపర్నో ఏమీ లేదనుకుంటే కొత్తగా ఒక ఛానల్నో ఒక పేపర్నో రూపొందించుకోవడం, లేకపోతే ఏదో ఒక ప్లాట్ఫామ్, మీడియా రంగానికి సంబంధించిన ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకోవటం, పత్రికలను ఛానల్స్ని ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్స్ను కూడా ఎవరి కాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అనే లెక్కలోకి వస్తుంది. వెబ్సైట్ కావచ్చు, పీడిఎఫ్ పేపర్లు కావచ్చు, ఏమైనా సరే రాదు. ఇదేమవుతుందంటే మీడియా రంగంలో చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాస్తవం చెప్పాలంటే ఇదే పనిలో ఉంటారు, అక్షరాలను సేకరించుకోవటం, వార్తలను సేకరించుకోవటం, వాటిని కథనాలుగా రాసుకోవటం, ప్రచురించుకోవటం. వీళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహకారం కావాలి. ఓకే, ప్రభుత్వాల తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి అయ్యారు ఎవరో ఒకళ్ళు. నేను ఉన్నానండి, నేను బతకాలి, నేను 24 hours ఇదే పని చేసుకుంటే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరు కదా. ఈ జర్నలిస్టులు ఇట్లా ఏంటంటే వాళ్ళకి ఎవరైతే పేపరు, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి వార్తలు అవసరం, సపోర్టింగ్. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక చేతులు మారుతూ ఉంటే కష్టం. అట్లా మారినప్పుడు ఏంటంటే వీళ్ళకి పూర్తి సపోర్ట్గా రాసుకుంటారు. ఈ రిపోర్టర్లని కింద స్థాయి విలేకరులు మనం అనకూడదండి, పైన వ్యవస్థే అలా ఉంది. ఒక 10 లక్షలు యాడ్ ఇస్తే ఒక రాజకీయ నాయకుడు అతనికి సంబంధించినటువంటి వార్తలన్నీ పేపర్లో రావాల్సిందే. అట్లా అంటే పైన మీడియా రంగం, మీడియా వ్యవస్థ అనేది అలా ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అందరినీ తప్పు పట్టట్లేదని మీరు అడిగారు. ఇప్పుడు నీతి నిజాయితీగా ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నించే వాళ్ళ జర్నలిస్టుల మీద చాలా రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. అసలు ప్రశ్నిస్తేనే ఇబ్బంది పెట్టే రకంగా తయారైన ప్రభుత్వాలు. అసలు దీనిపైన అసలు ఎలా ఉండాలి జర్నలిస్టులు? అసలు ఈ ప్రభుత్వాలకి, ఈ జరుగుతున్న దాడులకి జర్నలిస్టులు అనేది ఎలా ఉండాలి అనేది మీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో? 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కాదండి ఇక్కడ ముఖ్యం. జర్నలిస్ట్ అనేవాడు జర్నలిజం రంగంలోకి వచ్చినప్పుడు ప్రశ్నించటమే జర్నలిస్టు విధానం. ప్రశ్నించలేని వాడు జర్నలిస్ట్ కాడు, నాకు తెలుసు. జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని కానీ సమస్యలను కానీ ఏదైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. బయట ఎక్కడన్నా ఏదైనా అవినీతి అక్రమాలు జరిగిన దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించిన వాటిలన్నిటికీ కూడా సమాధానాలు రాబట్టుకోవాలి. సమాధానాలు రాబట్టుకొని సరైన విధానంలో ఒక కథనం రూపొందించాలి. ఇది ఒక జర్నలిస్ట్ ఉండాల్సిన ప్రథమ లక్షణం. ప్రశ్నించినంత మాత్రాన సమాధానం కోసం కానీ ఒక కథనం రాయటం కోసం కానీ అతను తప్పు పట్టకూడదు. నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటిని మనం ప్రశ్నించినప్పుడు ఏమవుతుందంటే నేరస్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతాయి సహజంగా. అదండి.
ఓకే సార్, ఇప్పుడు జర్నలిస్టు అనేది ఈ పుస్తకంలో రైతుల పట్ల ఎలా ఉండాలి, కార్మికుల పట్ల ఎలా ఉండాలి, ఏ విధ రంగాల్లో వాళ్ళ పట్ల ఎలా ఉండాలి అని చెప్పి ఎంతో స్పష్టంగా అక్షరాలు దీంట్లో నింపారు. మీరు ఫస్ట్ పోయిన సంవత్సరం ఒక పరిశోధనాత్మక కథనాలు రాశారు. అసలు దీని సారాంశం ఏంది, తర్వాత ఇప్పుడు జర్నలిజం బేసిక్స్, అసలు దీని సారాంశం ఏంటి? జర్నలిజం జర్నలిస్టులు మొదటి భాగం గత ఏడాది జాతీయ పత్రికా దినోత్సవం రోజున ఆవిష్కరించబడిందండి మంగళగిరిలోనే. అయితే ఇది మొదటి భాగం వచ్చి పరిశోధనాత్మక కథనాలు. పరిశోధనాత్మక కథనాలు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే చాలామంది జర్నలిస్టులను చూశాను. జర్నలిజంలో ఏమవుతుందంటే అంకితం అయిపోతున్నారు. కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. చివరి రోజుల్లోకి వచ్చేసరికి అంటే పిల్లలకి పెళ్లి చేయాలన్నా, ఉద్యోగాలు చేయించాలన్నా ఎటువంటి ఆధారాలు ఉండలేదు. ఆదాయం పెద్దగా ఉండదు దీంట్లో. ఆదాయం లేకపోవటాన ఇంటికి వచ్చి చేయగలిగేది ఏమి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అదొక జర్నలిజం అంటే అదొక దాన్ని తపస్సులాగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా జర్నలిజం చేసే వాళ్ళకి దాని అక్షరం లిఖించడం అనే దాంట్లో అదొక తృప్తి ఉంటుంది. ఆ తపస్సు అనేది చాలా చాలా కఠోరంగా ఉంటుంది అన్నమాట. దాన్ని వివరించాలంటే మనం ఎప్పుడు ఏదో ఒక వార్త సేకరించాలి, ఏదో ఒక కథనం రాయాలి, మనం ఏదో ఈ సమాజానికి ఏదో చేసేయాలి. ఈ లెక్కలో ఉండిపోతారు చాలామంది. అంటే చాలామంది అంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఇందులో కూడా అందరూ కాదు, చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఇలా ఉండిపోతారు. ఇట్లా ఏమైపోతుందంటే చివరికి వచ్చేసరికి 24 hours 365 days సెలవులు ఉండవు, ఏమి ఉండవు. ఈ మీడియా రంగంలో ఏ పత్రికలో అయితే ఏ ఛానల్లో అయితే పని చేస్తున్నావు డబ్బులు రావు. మనమే తీసుకెళ్ళి వాళ్ళకి యాడ్స్ రూపంలో దోచిపెట్టాలి అవసరమైతే. అవసరం అంటే మనకి లేదు. ఇప్పుడు అట్లాగే నేను చాలా మందిని చూశాను. జర్నలిజంలోకి రావాలంటే ఐడి కార్డు కొనుక్కోవాలి. జర్నలిజంలో చేయాలంటే PDF పేపర్కి నెలకింత అని కట్టాలి. అవసరమా? జీవితాలు పాడైపోతాయి. అవును, కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎక్కడో ఇంట్లో నుంచి భార్య మెడలో నుంచి నగలు తెస్తారు, చెవులు పోగులు అన్నీ తీసుకొచ్చి తాకట్టు పెడతారు. ఆ ఎవరికో ఐడి కార్డు ఇస్తానంటే ఇచ్చేస్తారు. ఇట్లా జీవితాలు పాడైపోతాయి. ఇటువంటి కథనాలు ఈ మొదటి భాగం. ఏదైతే జర్నలిస్టులు పరిశోధనాత్మక కథనాలు అనేవి ఉంటాయో ఇటువంటివి ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది మొదటి భాగం. దీంట్లో వివరణాత్మకమైనటువంటి కథనాలు ఉన్నాయి. ఒక 4-5 జర్నలిస్టులు బాగా పేరున్న వాళ్ళు కూడా జీవితాలు చితికిపోయి ఏ ఆధారాలు లేకుండా చిన్నాభిన్నం అయిపోయినటువంటి వాళ్ళ జీవిత కథనాలు కూడా ఇందుట్లో ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క సారాంశం ఇది మెయిన్ దీనిది సార్. ఇక ఈ పుస్తకం ఉంది కదా, ఇది శనివారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇది 2వ భాగం. ఈ 2వ భాగం పుస్తకం ఏంటంటే జర్నలిజం జర్నలిస్టులు టైటిలే. ఇక్కడ ఏమొస్తుందంటే జర్నలిజం బేసిక్స్. జర్నలిజంలో బేసిక్స్ తెలియకుండా చాలామంది సోషల్ మీడియా, ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బేసిక్స్ తెలియకుండా వివాదాస్పదమైనటువంటి వార్తలు కథనాలు వాళ్ళ ఇష్టం అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎదుగుతున్న మాట మాత్రం వాస్తవం. ఏ విధంగా ఎదుగుతుంది అనేది పరిశీలించుకోవాలి. ఏ విధంగా ఎదుగుతుంది ఇది? ఒక రకంగా చెప్పాలంటే అక్రమంగా ఎదుగుతుంది. సక్రమంగా పెరగట్లేదు, అక్రమంగా పెరుగుతుంది. ఏదైనా డెవలప్ అవుతుంది అని అనుకుంటే మనం ఏమనుకుంటామండి, అభివృద్ధి చెందుతుంది అనుకుంటాం. అభివృద్ధి చెందటం దానికి ఆటంకం చెప్పకూడదు మనం. మీడియా రకరకాలుగా ప్లాట్ఫామ్స్ మారుకుంటూ వచ్చి ఈరోజు సోషల్ మీడియా దాకా వచ్చింది. సోషల్ మీడియా ఏమవుతుంది, 87% సోషల్ మీడియాని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక కథనం వచ్చింది. ఇట్లా ఏమవుతుందంటే ఈ బేసిక్స్ తెలియకుండా వచ్చిన వాళ్ళ వలన జర్నలిజం చాలా వరకు జర్నలిజానికి
జర్నలిస్టులకు కూడా చాలా బ్యాడ్ నేమ్ అయిపోతుంది. బా. మ్మ్. జర్నలిజం అనేది ఎప్పుడూ తప్పు కాదు. మ్మ్. జర్నలిజం ఎప్పుడూ నిజమే. మ్మ్. ఆ నిజాన్ని బతికించాలి. అది. ఆ నిజాన్ని బతికించడం కోసం మ్మ్. రాబోయే తరంలో కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కానీ మ్మ్. ఏ మీడియా ఏ ప్లాట్ఫామ్ ఏదైనా ఉన్నాయి, మ్మ్. బేసిక్స్ తెలుసుకోమని చెప్పేసి ఈ పుస్తకం రాయటం జరిగిందండి. ఓకే. ఇది నేను శనివారం రోజు సచివాలయంలో ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఐఎన్పిఆర్ మినిస్టరు కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో దగ్గర 30 చాప్టర్లు ఉన్నాయండి. అన్ని బేసిక్సేనండి. బేసిక్స్. ఓకే. బేసిక్సే. ఈ పుస్తకం చదవాలి. అవును. జర్నలిజం రంగంలోకి రావాలి అనుకున్న వాళ్ళు చదవాలి, కొత్త వాళ్ళు అయితే. ఇక పాత వాళ్ళు అయితే ఏంటంటే దాదాపు వాళ్ళకి ప్రాక్టీస్ మీద చాలా వరకు తెలుస్తాయి. కొత్త వాళ్ళు మాత్రం చదువుకుంటే మంచిది. దానికోసం రాశాను. ఇంకోటి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పుస్తకాలు బయటికి తీసుకురావటం కోసం, ఈ జర్నలిజాన్ని బతికించడం కోసం, ఈ బేసిక్స్ తెలియజేయటం కోసం నా వంతుగా నేను ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను. నాకు రూపాయి సంపాదన లేదు. నా పిల్లల సపోర్ట్తో జర్నలిజాన్ని బతికించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు ప్రచురణలో పెట్టి చాలామందికి ఇవ్వటం జరిగింది. అట్లాగే దీనికోసం అని చెప్పి నా పేరు మీద రాజారత్నం ట్రస్ట్, దాని పేరు మీదట ఎవరైనా దాతలు దొరికితే ఈ పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ఇది ఓకే. ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే ఇవి డబ్బులకైతే ఎంత మామూలుగా ఇది డబ్బులకా లేకపోతే మీరు బుక్ ఇప్పుడు ఇది మేము సేకరించాలంటే ఎలా దీన్ని మీరు స్వీకరించాలంటే నేనైతే ప్రస్తుతానికి దీనికి ఏం కాస్ట్ పెట్టలేదండి. ఎవరు దాతలు లేకపోతే మాత్రం దీనికి డబ్బులు తీసుకుంటాం. నష్టపోయి నేను ఒక రకంగా చెప్పాలంటే నేను అతిపెద్ద సేవ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే నాకు లేదు. ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేదు ఎవరైనా దాతలు ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళ పేరు మీదట ప్లస్ నా ట్రస్ట్ రాజారత్నం ట్రస్ట్ ప్లస్ ఎవరైనా దాతలు సంయుక్తంగా ఈ పుస్తకాలు ఫ్రీగా ఇస్తాం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా ప్రభుత్వాలు జర్నలిస్టులకి ఏమేమి మౌలిక సదుపాయాలు కలిగిస్తే బాగుంటుంది మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి? ఈ ఎక్స్పీరియన్స్ అంటే అది ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదులే కదండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి నాకు తెలిసి నాకున్న అనుభవం మీద నేనైతే ఎక్కడ లబ్ధి పొందలేదండి. అవునా? మిగతా వాళ్ళ సంగతి అలాగే ఉంటుంది, కానీ దానికి ఎక్కువ సాగదించకూడదు దాన్ని. ఏంటంటే ఏ ప్రభుత్వం ఆలోచించట్లా జర్నలిస్టుల గురించి ఆలోచించట్లా. జర్నలిస్టుల గురించి ఎందుకు ఆలోచించాలో ఒక రకంగా చెప్పాలంటే అదేలే జర్నలిజం భ్రష్టు పట్టిపోయిందండి. భ్రష్టు పట్టిపోయింది అంటే జర్నలిజం భ్రష్టు పట్టలేదండి, పట్టించారు. మరి దాన్ని పట్టించినప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని సేఫ్ జోన్గా చేసుకొని డబ్బులు సంపాదించుకొని నిన్నగాక మొన్న వచ్చిన రిపోర్టర్లకు కూడా కారులు ఉంటున్నాయి. మరి ఇట్లా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయండి? ఎందుకే వాళ్ళు మీకు అని మాట్లాడారు అంటే వాస్తవాలు చెబుతున్నానండి నేను. అదే అర్థమైంది నాకు. ప్రభుత్వం నిజంగా జర్నలిస్టులు ఉన్నారండి ఇప్పటికీ ఇబ్బందులు పడి బాధలు పడి తినటానికి తినలేదు. ఎక్కడో రూరల్ ఏరియాలోంచి టౌన్లోకి వచ్చి టౌన్లో వర్క్ చేసుకొని సాయంత్రం 8-9 ఇళ్ళకి చేరతారు బళ్ళు వేసుకొని. వాళ్ళ పరిస్థితి ఆలోచించేది ఇందులో 2 రకాలు ఉన్నారు. సంపాదించుకుంటే బాగుపడే జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిజంకి త్యాగాలు చేసి వృత్తికి త్యాగంగా చేసుకొని మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలు ఆలోచించాలి, చాలా లోతుగా ఆలోచించి ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వాన్ని మనం అనాల్సిన పని లేదు. ఈ విధానాలు ఉన్నబట్టే జర్నలిస్టులకి ఎక్కడ న్యాయం జరగట్లేదు. అదే సార్, ఇప్పుడు మీరు జర్నలిస్టులు మొత్తం ప్రభుత్వం దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్లారా? మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, ఈ నెరవేర్చండి అని చెప్పి ఎప్పుడన్నా తీసుకెళ్ళిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? తీసుకెళ్తామండి. అసలు మేము ప్రభుత్వాన్ని ఎందుకు అడగాలి? మాదేమన్నా ప్రభుత్వ రంగ సంస్థ జర్నలిజం అనేది కాదు కదా. ప్రభుత్వ రంగ సంస్థ కాదు కదా. జర్నలిజం ప్రభుత్వ రంగ సంస్థ కానప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు అడగాలి? జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించబడ్డారు. ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించబడినప్పుడు జర్నలిస్టులకి కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం.
అది మాత్రం వాస్తవం. ఉమ్, ప్రభుత్వం దాని అంతటా అదే సౌకర్యాలు కల్పిస్తుంది. ఉమ్, మరి ప్రభుత్వం ఒక అక్రిడేషన్ ఉమ్, ఒక హెల్త్ కార్డు అను ఉమ్, అయితే బస్ పాస్ అను ఉమ్, ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ఉమ్, వీటిని కూడా మీడియా సంస్థలు అమ్మేసుకుంటుంటే ఉమ్, ప్రభుత్వాన్ని మనం ఎందుకు అడగాలి? ఉహుం, ఉమ్, అడగాల్సిన అవసరం ఉందా? ఉమ్, వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ఛానల్స్ పెడతారు, ఉమ్, పేపర్లు పెడతారు. ఉమ్, వీళ్ళు పైనుంచి కిందకి లెటర్లు ఇస్తే అక్రిడేషన్లు అమ్ముతారు, ఐడి కార్డులు అమ్ముతారు. ఉమ్, మరి దీన్ని ఏమనాలి ఉమ్, చెప్పండి? అదేలే. దీన్ని ఏమన్నాను సార్? ఆహా, ఓకే ఓకే. ప్రభుత్వం ఎంతవరకు గుర్తిస్తుంది, ఎంతవరకు ఇవ్వాలి? ఉమ్, ప్రభుత్వాన్ని అడగాలి. ఉమ్, ప్రభుత్వం అడిగితే ఇస్తుంది. ఉమ్, ప్రభుత్వం ఆలోచనలో కూడా వీళ్ళు ఇలా చేస్తుంటే, మీడియా సంస్థలు ఇలా చేస్తుంటే ఉమ్, ప్రభుత్వం మాత్రం ఎంతవరకు న్యాయం చేసింది? అదేలే. అది కొన్ని అక్క చూస్తున్నాం ఇప్పుడు మేము ఇది జర్నలిస్టులకి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము, జర్నలిస్టులకి 5 సెంట్లు ఇచ్చాము, ఇస్తున్నాము అని వాళ్ళు పేపర్లలో మీడియాలో చెప్పుకోవటమేనా, లేకపోతే మీకు ఎప్పుడన్నా లబ్ధి పొందాయా ప్రభుత్వాలు ఇస్తాయండి. ప్రభుత్వాలు సాధ్యమైన చోట ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే, ఇంటి స్థలాలు అందుబాటులో ఉంటే, అవకాశం ఉంటే సాధ్యమైనంత మేరకు ఇస్తారు. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు ఉంటే, అవకాశం ఉంటే స్థలం ఇస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లు ఇచ్చుకుంటానే వచ్చినాయి. ఇవ్వవు అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే అక్రిడేషన్ అమ్ముకున్నవాడు, అక్రిడేషన్ కొనుక్కున్నవాడు, ఫోర్త్ ఎస్టేట్ అనే హోదా ఉన్నటువంటి వ్యక్తి అక్రిడేషన్ అమ్ముకుంటున్నాడంటే వచ్చే జర్నలిస్ట్ ఎవడాడు నిజంగా జర్నలిస్ట్ అవుతాడా? అటువంటి వాటికి గెలుస్తారు ఇవ్వాలా? చెబుతాను. నేనున్నానండి, నేను 20 సంవత్సరాలు మాస్టర్ డిగ్రీ చేశాను, పిహెచ్డి దాకా చదివాను, 2 పుస్తకాలు రాశాను, మా సమస్యల మధ్య 2 పుస్తకాలు రాశాను, నా సొంత ఖర్చులతో రాశాను. దీంట్లో ఈ పుస్తకాలు చదివితే జర్నలిజం అంటే ఏంది, జర్నలిస్ట్ అంటే ఏంటంటే పూర్తి వివరాలు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఎవరు బాగుపడుతున్నారండి? ఫోకస్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు జర్నలిజం బేసిక్స్ అనే పుస్తకాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అక్షరాల నమరు వేస్తేనే మనకి మేధావితనం వస్తుంది అంటానికి మీరు జర్నలిస్టులుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కళ్ళు మన రాజారత్నం సారు రాసిన బుక్స్ చదివితే ఇందులో 30 చాప్టర్స్ ఉన్నాయి. అసలు వ్యవసాయం గురించి కానీ, కార్మిక రంగం గురించి కానీ, మనం కెమెరాని ఎలా ఒక ప్రోగ్రామ్ జరిగితే కెమెరాస్ని ఎలా పెట్టాలి, మన ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి ఈ బుక్లో వివరించడం జరిగింది. మీరు ప్రతి ఒక్కళ్ళు సార్ దగ్గర ఈ బుక్స్ని సేకరిస్తే డెఫినెట్గా మీకు జర్నలిస్టు ఎలా ఉండాలి అనేది ఈ బేసిక్స్ ఈ పుస్తకంలో మీకు జరుగుతుంది. సార్ ఇప్పుడు ఫైనల్గా లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పుస్తకంలో నేను సింపుల్గా ఒకటి అంటే బేసిక్స్లో సింపుల్గా ఒక పాయింట్ చూస్తాను. చెప్పండి. ఒక వార్తా కథనాన్ని ఎలా రాయాలి? సీనియర్లు జనరల్గా రాసేస్తారు. అయితే ఇక్కడ మాకు జర్నలిజంలో మాకు ఉన్నటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక కథనం, ఒక వార్త రాయటం. ఏంది 5AA1H అని ఉంటుంది. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఇలా రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. అది 5AA1H అని అంటారు. దీన్ని ఏం చేయాలంటే ఆ 5AAకి ఆ 1Hకి అన్నిటికీ ఒక కథనం తయారు చేయాలన్నా, ఒక వార్త తయారు చేయాలన్నా ఆ అన్నిటికీ సమాధానాలు రాబట్టుకొని క్రమంగా ఏ సమాధానం ఎక్కడ పొందుపరచాలనే లెక్కలో రాసుకుంటే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఒక వార్త రాయటం అన్నా, ఒక కథనం రాయటం అన్నా. ఇది సింపుల్గా నేను ఈ బేసిక్స్లో ఏముంటుందని చెప్పడం కోసం ఆ ఫార్ములా మీకు చెప్తాను. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చాలా చెప్పారు. ఫైనల్గా ఇప్పుడు ఈ బుక్ గురించి కానీ, మీరు రాసిన దాని గురించి కానీ ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏం లేదండి. ఒక రకంగా చెప్పాలంటే మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్నాము. అవును, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది మామూలుగానే మీడియా అంటేనే ఫోర్త్ ఎస్టేట్. అవునవును. దీనికి ముందు ఉన్నటువంటి 3 రంగాలు ఏంటి? శాసన రంగం ఒకటి, పాలనా రంగం ఒకటి, న్యాయ రంగం ఒకటి,
ఈ ఫోర్త్ ఎస్టేట్ మీడియా రంగం. మీడియా రంగం. ఒకప్పుడు రాజకీయ రంగాన్ని అత్యంత అవినీతిగా చెప్పుకునేవాడు. అవును. అంటే నేను ఈ వృత్తిలో చేసి ఈ వృత్తిలో ఉండి అసలు జర్నలిజం మీద ఎంత ఆవేశం అక్కసు వెళ్ళగక్కుతున్నాడని అనుకోవద్దు. అదే ఉన్నది చెబుతున్నా. అదే డౌట్ వస్తుంది. అదే మీడియా రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్. ఏం చెప్పాను నేను, ఒకప్పుడు రాజకీయ రంగమే అవినీతి అనుకునేది. అవును. ఈ రాజకీయ రంగాన్ని కూడా తలదని మీడియా రంగం అవినీతికి కేంద్రం అయింది. అబ్బా. అలా అంటే నేను ఈ పుస్తకం ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రజాస్వామ్య సౌధం ఇక్కడ ఉంది చూడండి. ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడేందుకు అక్షరం అంకుశం కావాలి. అక్షరం అంకుశం అంటే ఏంటి? మదపటి ఏనుగుల్ని నడిపించాలంటే మావటి సూది పెట్టి పొడుస్తూ ఉంటాడు దాన్ని, అది అంకుశం. అట్లాగే ఇక్కడ ప్రజాస్వామ్యంలో అదుపు తప్పినటువంటి విధానాలన్నింటినీ జర్నలిస్ట్ అనే వ్యక్తి తన కలంతో బలంగా రాసి దాన్ని దారిలో పెట్టాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్య సౌధం అనేది నిలబడుతుంది. దీనికోసం అంటే నేనేదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదండి. దీనికోసం నా వంతు ప్రయత్నంగా నేనేం చేశాను, జర్నలిజానికి నేనేం చేశాను, ఒక క్వాలిఫైడ్ జర్నలిస్ట్గా నేను సమాజానికి ఏం చెప్పాలనుకున్నది ఇక్కడ ప్రధాన ఉద్దేశంతో ఈ పుస్తకం రాయటం. బేసిక్స్ ఎందుకు రాసామని అంటే బేసిక్స్ తెలుసుకోవాలి. మీడియా రంగం ప్లాట్ఫామ్ మారుతుందని చెప్పుకున్నాం ఇందాక. కొత్త ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే పాత వదిలేసి కొత్త అట్లకి వెళ్ళిపోవాల్సిందే. అలా వెళ్ళకపోతే ఎక్కడోళ్ళు అక్కడ చతికిల పడుతుంది. కొత్త ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాల్సిందే, తప్పదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా సోషల్ మీడియా, వెబ్, క్రాస్ మీడియా, ఇట్లా రకరకాలుగా మీడియా ఎదిగిపోతూ ఉంది. అవును. ఎదిగిపోయే క్రమంలో అవకాశాలు, జర్నలిజంపై ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు బాగా దొరుకుతున్నాయి. అవును. ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఇవన్నీ వెళ్ళబోయే ముందు ఈ బేసిక్స్ తెలుసుకోండి. ఈ బేసిక్స్ తెలుసుకోండి, జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిస్టులుగా ఎదగండి, సమాజానికి ఉపయోగపడండి, సమాజాన్ని సంస్కరించండి, గొప్ప జర్నలిస్టులుగా మారండి, అవినీతి జర్నలిస్టులుగా మారద్దు, మీరు రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి ఈ పుస్తకం రాయండి. ఇదండి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ యొక్క సమయాన్ని ఇప్పుడు రాబోయే తరానికి, జర్నలిస్టులకి మీ యొక్క మనసులో ఉన్న ఆవేదనని, బాధని, అదేవిధంగా జర్నలిస్టు అనే వాళ్ళు ఎలా ఎదగాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్గా మీది నేను కూడా ఈ బుక్ తీసుకెళ్తాను. 10 మందికి, మా ఛానల్ చూస్తున్న 10 మందికి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాజారత్నం సారు బుక్ ఓపెనింగ్ అనగానే అసలు ప్రతి ఒక్క మీడియాలో కానీ, ప్రతి ఒక్క పేపర్లో కానీ వచ్చేసినాయి. కొంతమంది ఏంటంటే కొద్దిమంది రాజకీయ నాయకులు ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తే కొన్ని పేపర్లు ఇలా వేస్తాయి. కానీ మీది ఇలా ప్రతి ఒక్క పేపర్లో రాగానే నా ఛానల్లో ఎప్పుడు పెట్టాలి, సార్ని ఎప్పుడు చూపించాలనిపించింది. డెఫినెట్గా ఇది నాకు కూడా ఇస్తే నేను కూడా ఇప్పుడు జర్నలిజంలోకి రాబోతున్నాను సార్. జస్ట్ ఇప్పుడే ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇది నేను కూడా చదువుతాను డెఫినెట్గా. ప్రధానంగా మీలాంటి వాళ్ళ కోసం, ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ కోసం దయచేసి ఈ బేసిక్స్ని ఫాలో అవుతూ జర్నలిజాన్ని కాపాడమని నా సూచన. తప్పనిసరిగా సార్, నా వంతుగా కూడా జర్నలిజాన్ని కాపాడటానికి నేను ట్రై చేస్తాను సార్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, రాబోయే జర్నలిస్టులకి మీ వంతు సహకారం మాటల రూపంలో అందించినందుకు థ్యాంక్ యూ సార్.